సభాధ్యక్షులు శ్రీమతి మంగిపూడి రాధిక గారు ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంత్ర అభివాదాలు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి 14 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు కూడా ఇందులో భాగస్థురాలనే కాబట్టి నా వైపు కూడా నేను ఒకసారి చర్చుకుంటానండి. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది సభ్యుల్ని వాళ్ళు ఇక్కడ చూడడం, వేదిక మీద ఇంతమంది దిగ్గజాలు ఒకచోట చేరడం. సభాధ్యక్షుడు అంటే బండిని తొందరగా పరిగెత్తించే ఇంజిన్ డ్రైవర్ డ్యూటీ ఇచ్చారండి, కనుక నేను ఎక్కువసేపు మాట్లాడాను. మన అతిథులు ముందుగా వారి అభినందనలు స్పందనలు తెలియజేస్తారు. వారి ప్రసంగాన్ని అందిస్తారు. వారి గురించి ఇందాక పరిచయం చేశారు. ముందుగా మనం సత్కార కార్యక్రమాలు పూర్తి చేసుకుందాము. ఆ తర్వాత అందరూ కూడా వారిని అభినందిస్తూ వారి వారి ప్రసంగాలను అందిస్తారు. ఇవాళ జీవన సాఫల్యాన్ని అందుకోబోతున్నారండి. నిజంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమానికి ఆరంభం చేయవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా నాకు గురువుగారైనటువంటి బూర్గుల సత్యదేవ్ గారు వారిని వేదిక మీదకి సతీ సమేతంగా ఆహ్వానిస్తున్నామండి. వారు భార్యతో కలిసి వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ అండి ఇద్దరికి కూడాను. వెల్కమ్ సత్యదేవ్ గారు. వస్తున్నారండి, వస్తున్నారు. సత్యదేవ్ గారు వారి సతీమణి. చదవనండి, చదివేనా? శ్రీ బూర్గుల సత్యదేవ్ గారు పుట్టింది భాగ్యనగరంలో. అమ్మా నాన్నలు శ్రీమతి సూర్యకాంతమ్మ ప్రకాశ్రావు గారు మ్యూజిక్ ఫీల్డ్ మనోధర్మంగా సంగీతం నేర్చుకున్నారు. 1970లో మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఆయన ఆగలేదు. వాళ్ళ అమ్మగారు తనకి గురువుగా ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఉద్యోగం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సిలో ప్రైవేట్ సెక్రటరీగా గెజిటెడ్ ర్యాంకులో చేసి పదవీ విరమణ పొందారు. విజయం పొందారు సంతోషంతో. చదువు బీకామ్, బిఏ, ఇంగ్లీషు, షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగు హై స్పీడ్లో నేర్చుకున్నారు. ధర్మపత్ని సత్యప్రియ గారు, 2 అమ్మాయిలు సంతానం. తన భార్య తనకి ఎంతో సపోర్ట్గా ఉన్నారు అన్ని విషయాల్లో అని తన విజయంలో ఆవిడ సగభాగంగా చెప్పుకుంటూ ఉంటారు. గురువులు డాక్టర్ చిత్తరంజన్ గారు ఇన్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బాంజో, హార్మోనియం, తబలా, కీబోర్డు, లైట్ మ్యూజిక్ సాంగ్స్ కాంపోజిషను, పిల్లలకి సంగీతం నేర్పడం, ఓన్ ట్యూన్స్ చేయడం, స్వదేశంలో అలాగే విదేశంలో మలేషియాలో కీబోర్డ్ ప్లేయర్గా కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. తన మొదటి స్టేజ్ శ్రీ త్యాగరాయ గానసభ, ఎన్నో వందల కార్యక్రమాలు పెద్ద పెద్ద కళాకారులతో చేసిన ఘనత వారిది. అటు చదువులోనూ ఇటు మొదటి స్థానము, ఇటు ఉద్యోగంలో ఉన్నత స్థానం. భార్యకి ఏ లోటు చేయక బిడ్డలకి అన్ని విధాలా అమర్చి ఇంట బయట గెలిచి నిలిచి ఎవరిని నొప్పివ్వక తానవ్వక అందరి మన్ననలు పొంది సంగీత ప్రపంచంలో అగ్రశ్రేణిగా కీబోర్డు ప్లేయర్గా నిలిచారు. జంట నగరాల్లో అన్ని విషయాల్లో సఫలీకృతులై ఆత్మ సంతృప్తిని పొందిన శ్రీ సత్యదేవ్ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున ఆయనకి జీవన సాఫల్యం ఇవ్వడం గర్వకారణం. వారికి గట్టిగా చప్పట్లండి. ధన్యవాదాలు. వారికి అభినందనలు తెలియజేస్తున్నామండి. మరి తర్వాత జీవన సాఫల్యం అందుకోబోతున్న పురస్కారాన్ని అందుకోబోతున్న వారు శ్రీమతి చివాలూరి సంయుక్త గారు. గత 5 ఏళ్లుగా సంగీత సేవల్లో తరిస్తూ ఉన్నారు. మొక్కుబడిగా పాడడం వేరు, అలా పాడుతూ పూర్తి చింతనలో మమైకం అవడం వేరు. కృతులను, కీర్తనలు, శాస్త్రీయ, లలిత, దేశభక్తి, సినీ గీతాలు ఏమైనా కానివ్వండి, భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమెలోని గొప్పతనం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి దిగ్గజాల గీతాలకు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. అన్ని వేళలా సంగీత కార్యక్రమాల ద్వారా
ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు పొందారు. పురస్కారాలు కళారాధన వారిచే లలిత గాన తిలక వీణాపాణి కళాపీఠం నుంచి జాతీయ మహిళా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వారి అమ్మా నాన్నగారి పేరు మీదుగా చివాలూరు రాజ్యలక్ష్మి నరసింహాచార్యులు మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి బీద కళాకారులకు సహాయ సహకారాలు మరియు హరికథ కథకులకు నగదు పురస్కారాన్ని అందిస్తున్నారు. వారికి ఉన్న జ్ఞానానికి విజ్ఞానానికి ముగ్ధులై వారి సంగీత ప్రపంచానికి చేస్తున్న సేవలకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఎంతో గౌరవాలతో అందిస్తున్నారు. జీవన సాఫల్యం సర్టిఫికేట్ని మన సంయుక్త గారికి వారికి శుభాకాంక్షలు. వారికి శుభాకాంక్షలండి. తరువాత మరి జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్న వారు వెంకట రమణమూర్తి భార్య సమేతంగా దంపతి సమేతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. శ్రీ వెంకట రమణమూర్తి ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి నరసింహారావు గారు, తల్లి వరలక్ష్మి గారు రావాలి. మేడ్చేలు వెంకట రమణమూర్తి అంటే ఇక్కడ నా దగ్గర ఉన్నాయి, నేను చదువుతాను. సౌమిత్రి లక్ష్మణాచార్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మధు మధు తీసుకోండి. రమణమూర్తి గారు అనౌన్స్ చేయండి. ఏం కాదు, రమణమూర్తి గారు రెడీగా ఉండాలి. స్వామి రండి. రమణమూర్తి గారు వచ్చారు. రమణమూర్తి గారు వచ్చారు. శ్రీ వెంకట రమణమూర్తి ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి నరసింహారావు గారు, తల్లి వరలక్ష్మి గారు మేడ్చల్ హైదరాబాద్లో ఉంటారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో రమణమూర్తి దుర్గారాణి గారు మార్చి 29లో షిరిడి గోధుమలు అనే సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. జోలు పట్టుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ తెలిసిన సాయి భక్తుల ఇళ్లకు వెళ్ళి 2000 కిలోల గోధుమలు సేకరించి ఆ గోధుమల్ని శుభ్రం చేసి సాయిబాబా ప్రసాదాలకు పంపడం అలవాటు చేసుకున్నారు. ఉండండి. అలాగే నవంబరు 22లో 75 కిలోలు, 2024లో 93 కిలోల, అలాగే 2025లో 15,500 కిలోల గోధుమలు ఇవ్వడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదము, తల్లిదండ్రుల దీవెన ఫలితము, సాయి బంధువుల సహకారంతో బాబా గారి సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నామని ఆ ఆది దంపతులు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే, ఒకరి పట్ల ఒకరికి చూడడానికి కూడా టైం లేని ఈ కాలంలో సాయిని మనసును నింపుకొని బీదవారి కోసం, రోగుల కోసం తటపటించే మన టైంను తీసుకుని ఇన్ని సేవా కార్యక్రమాలను ఇష్టంగా జరుపుకుంటున్నటువంటి బాధ్యత చేస్తున్న వారికి రమణమూర్తి దుర్గారాణి గారు, వారికి సాయి బంధువులంతా కలిసి సాయిమూర్తి దుర్గమ్మ గారి పేర్లను మార్చి పిలవడం విశేషం. వీరి సేవలకు మెచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు దంపతి సమేతంగా వీరికి జీవన సాఫల్యాన్ని అందించడం జరుగుతోంది. వారికి శుభాకాంక్షలు. కాదు, ఇది వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సౌమిత్రి లక్ష్మణాచార్య గారు 1979లో జన్మించి పౌరోహిత్యం, వాస్తు, జ్యోతిష్యం మొదలైనవన్నీ కూడా చేస్తూ శ్రీ పరాశర జ్యోతిష నిలయం స్థాపించి వాస్తు పండితులుగా లక్ష్మీ సహస్ర యాగాలు చేస్తూ ఆధ్యాత్మిక ప్రచారంలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ సత్ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ లక్ష్మణాచార్య గారు ముందుకెళ్తూ ఉన్నారు. దాదాపు 32 ఆలయాలకు పునరుద్ధరణలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది. తర్వాత 100కు పైగా పేదవాళ్లకు వివాహ సమయంలో ఉచిత మంగళసూత్రాలను కూడా ప్రదానం చేయడం జరిగింది. అందుకు గాను వారి యొక్క ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆయనకు జీవన సాఫల్య పురస్కారం 2005ను అందజేస్తూ ఉన్నారు. బిగ్ హ్యాండ్స్ అండి. శ్రీ పాతి ఓటులయ్య గారు కర్నూలులోని టీజీపీ కళాక్షేత్రం అధ్యక్షులుగా తెలుగు రంగస్థల కళా, సాహిత్య మరియు సాంస్కృతిక సేవల్లో చేసిన విశిష్ట కృషిని గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యువత సాఫల్య పురస్కారం
2025లో సత్కరించబడుతూ ఉన్నారు. దర్శకుడు, రంగస్థల నటుడు, రచయిత, ఉపాధ్యాయుడిగా ఆయన 40 ఏళ్లకు పైగా రంగస్థల కళాభివృద్ధికి, సాంస్కృతిక ప్రతిభా వికాసానికి కృషి చేశారు. టీజీవీ కళాక్షేత్రం, లలిత కళా సమితి వంటి సంస్థల ద్వారా అనేక కళాకారులకు మార్గదర్శకత్వం వహించారు. శ్రీ సత్తి ఓటలయ్య గారికి ఈ జీవిత సాఫల్య పురస్కారం 2025న డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారి చేతుల మీదుగా 2025 నవంబర్ 14న హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభలో గౌరవపూర్వకంగా ప్రదానం చేస్తూ ఉన్నారు. జయములు శుభములు గలుగగా నయగుణములతోడ వెలుగ నంతవ్యుండై ప్రియభాషణములు జలుగగా ప్రియభాషణములు చేయగా రయముననే పత్తివోబులయ్యను దళతున్. ఆశుగా పద్యం అంటే ఇది. థ్యాంక్ యూ అండి. చాలా తర్వాత చక్కగా చెప్పారు, శాంతకుమారి గారిని వారి భర్త సమేతంగా వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నామండి. శ్రీమతి వెలువలి శాంతకుమారి గారు శ్యామలాంబ శివరామకృష్ణ గారి 2వ సంతానం. విజయవాడలో చదువు పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ పొంది అనేక పేరెన్నిక గల విద్యాలయాల్లో 40 సంవత్సరాల పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పదవి విరమణ చేశారు. వివాహం శ్రీ వెలువలి సత్యనారాయణ గారితో 1975లో జరిగింది. వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేశారు. గురువులు శ్రీ విశ్వనాథం గారి వద్ద అన్ని రకాల పాటల్లోని మెలకులు నేర్చుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుట్లు, అల్లికలు, చిన్నతనంలో నేర్చుకుని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నారు. శ్రీమతి వెలువలి శాంతకుమారి గారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి జీవన సాఫల్యాన్ని అందించడం సంతోషదాయకం. వారిని గౌరవాలతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చారు. అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. తొందర రండి ప్లీజ్. బాలరాజు గారిది అంటే చదువుతారా? సన్మాన గ్రహీత బాలరాజు గారు సిద్ధంగా వేదిక దగ్గరికి వచ్చి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బాబాయ్ తర్వాత ఎవరు? అంతే, ఈయన ఒక్కరున్నారు. తర్వాత ఆయన బాలరాజు గారు తర్వాత ఆయన ఆయన పూర్తి పేరు చెప్పండి. బాలరాజు అంటే ఏం బాగుంటుంది? తరువాతి సన్మాన గ్రహీత బాలరాజు గారు ముందుకు రావాలి. వేదిక వద్దకు వచ్చేయాలి. బాలరాజు గారు వచ్చేసారు. అశోక్ గారు, బాలరాజు గారి గురించి అశోక్ గారు ప్రసంగిస్తారు. బాలరాజు గారు వరంగల్ జిల్లాలో జన్మించి సోషల్ వర్కర్గా మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. వివిధ రకాల ఎన్జిఓస్లో పనిచేస్తూ దాదాపు 17,000కు పైగా కంటి ఆపరేషన్స్ ఉచితంగా శంకర హాస్పిటల్స్ ద్వారా చేయించారు. అంతేకాకుండా కొన్ని వందల ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. థైరాయిడ్ క్యాంపులను, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ కోసము ఉచిత క్యాంపులను నిర్వహించి ఎంతోమందికి తాను మార్గదర్శకంగా నిలిచారు. అందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తూ ఉన్నారు. తరువాత సన్మాన గ్రహీతలు ముక్కామల వెంకట సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. వెంకట సుబ్రహ్మణ్యం గారు వేదిక వద్దకు రావాలండి. తరువాత సన్మాన గ్రహీతలు ముక్కామల వెంకట సుబ్రహ్మణ్యం గారు డిసెంబర్లో స్టేట్ గవర్నమెంట్ రైల్వేలకు వచ్చారండి. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చి మల్కాజ్గిరిలో సెటిల్ అయ్యారు. శ్రీ త్యాగరాయ గానసభ చిక్కడపల్లి నందు ఫిలిం ఎనాలిటికల్ అండ్ అసోసియేషన్ సొసైటీ 4 దశాబ్దాల రంగస్థల టీవీ నటులు శ్రీదేవి కళానికేతన్ ద్వారా సర్టిఫికేట్ని సంతోషంగా అందుకున్నారు. ఎంతోమంది సీనియర్ గాయకులతో పాడిన ఘనత సాధించారు. సంగీతం నేర్చుకోకపోయినా శృతి లయ జన్మతహా వచ్చాయి. వారి అమ్మ నాన్న ఆశీర్వాదంగా అంటూ ఉంటారు. ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించి పరకాయ ప్రవేశం చేసి వచ్చి ఇప్పుడు ఏమీ తెలియని పసిపాపల అమాయకంగా ఆర్తిగా చూస్తూ అందరికీ బాబాయిలా కనిపించే శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్యానికి అన్ని విధాల అర్హులు అని అధికారపూర్వకంగా తెలియజేయడం సంతోషదాయకం. అభినందనలు. శుభాభివందనలు సార్. మాస్టార్జీ గారు జీవిత సాఫల్య పురస్కారం. మాస్టార్జీ గారు గత 45 సంవత్సరాలుగా కళాసేవ చేస్తున్న కళా తపస్వి, రచయిత, సినిమా దర్శకుడు, సినిమా రచయిత, విప్లవ కవి. ఈ మాస్టర్ గారి విద్య
సంగీత కళారంగాల్లో దశాబ్దాలుగా సేవలందించు అనేక విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ప్రముఖ ఉపాధ్యాయులు. సమాజంలో విద్యా విలువలు, నైతికతను ప్రోత్సహించడం ఆయన పాత్ర అమోఘం. స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. మాస్టార్జీ గారికి స్వాగతం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మీకు జీవిత సాఫల్యాన్ని పురస్కారంగా గౌరవంగా ప్రకటించి మిమ్మల్ని అభినందిస్తున్నారు. అందుకోండి ఈ పురస్కారాన్ని. మీరు అందించిన 14వ వ్యాసం అద్భుతంగా ఉంది, పూర్తిగా సమగ్రంగా గౌరవప్రదంగా ఉంది. దీన్ని మీ జీవన సాఫల్య పురస్కార గ్రంథం లేదా స్మారక పత్రికలో 14వ ఆర్టికల్గా చేర్చేటప్పుడు శైలి మరియు సరళత కాపాడే విధంగా సవరిస్తే ఇది మరింత శ్రావ్యంగా ఉంటుంది. చూడండి. తరువాత సన్మాన గ్రహీత మహావీర్ సింగ్ గారిని వేదిక మీదకి తెలుగు బుక్ ఆహ్వానిస్తున్నాం. ఆఫ్ రికార్డ్స్ తరపున అభినందనమాల అందజేస్తూ వారికి శుభాకాంక్షలు అందజేస్తుంది మసన చెన్నప్ప గారు. మరియు ఇతర అతిథుల సమక్షంలో వారికి సత్కరించుకోవటం మాకు గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టార్జీ గారు, థ్యాంక్ యూ. మరి అట్లుంటేనే వింటారండి మీరు ఇట్లా. శ్రీ మహావీర్ సింగ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. జీవిత సాఫల్య పురస్కారం వారికి 2025. మహావీర్ సింగ్ గారు వేదిక మీదకి రావాలి. ఎవరు కూడా వెళ్ళొద్దండి. చక్కటి సన్మాన కార్యక్రమాన్ని చూసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంతవరకు ఉన్నారు, కంప్లీట్ చేసి వెళ్తే మహావీర్ మాకు సింగ్ ఆనందం. గారికి స్వాగతం. శ్రీ మహావీర్ సింగ్ గారు 1968 జనవరి 1న తాండూరులో జన్మించారు. తల్లి శ్రీమతి బసంతబాయి గారు దేవి మాత పురస్కారం పొందిన భక్తి గాయకురాలు. ఆమె నుంచి భక్తి సంగీత క్రమశిక్షణ వారసత్వంగా పొందిన మహావీర్ సింగ్ గారు చిన్ననాటి నుంచే సంగీతాభిమానిగా ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ 1991-93 పూర్తి చేసి 1997లో నాంపల్లి హిందీ ప్రచార సభలో హిందీ పండిట్ శిక్షణ పొందారు. భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సంగీత రంగానికి సేవలందించారు. ఆయన సేవలకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు జీవిత సాఫల్యం పురస్కారం 2025న గౌరవంగా ప్రదానం చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తరువాత సన్మాన గ్రహీత రామ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి వచ్చేయండి సార్. రామ్ కుమార్ గారు, రామ్ కుమార్ గారు ఇలా ఇటువైపు. శ్రీ రామ్ కుమార్ గారు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబోతున్నారు. శ్రీ రామ్ కుమార్ గారు విజ్ఞానం, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. సామాజిక సేవ, విద్య, అభివృద్ధి, యువతలో విలువలు ప్రబోధం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సమాజానికి చేసిన స్ఫూర్తిదాయక సేవలను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు జీవిత సాఫల్య పురస్కారాన్ని 2025న ప్రదానం చేస్తున్నారు. ప్రధాన శ్రీ త్యాగరాయ గానసభ హాల్లో. శుభాకాంక్షలు సార్. అలాగే కళారవిందం అనే సంస్థ స్థాపించి చక్కని కళా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి కృషికి అభినందిస్తూ ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బసల చెన్నప్ప తరువాత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. చెన్నప్ప గారు వేదిక మీదకి రావాలి. చెన్నప్ప గారు ఆధునిక సాహిత్యంలో ఆచార్య మసన చెన్నప్ప గారు ఆర్ష కవిగా ప్రసుపదృశులు. 8/2/55 మహబూబ్నగర్ జిల్లా మాడుగుల మండలం కొల్కపల్లి గ్రామంలో జన్మించారు. రామలక్ష్మమ్మ బుచ్చమ్మ గారి తల్లిదండ్రులు. వారు ఎంతో కృషి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో ఎంఏ మొదటి ర్యాంకు సాధించి గురజాడ అప్పారావు స్వర్ణ పథకాన్ని గ్రహించారు. అనంతరం ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసి విద్యా జీవితం ఇస్లామియా హై స్కూల్లో తెలుగు పండితుడిగా ప్రారంభించి ప్రగతి మహావిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 40 సంవత్సరాలు విశిష్ట సేవను అందించారు. ఈ కాలంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. వారి మార్గదర్శకంలో 24 మంది పిహెచ్డి, 8 మంది ఎంఫిల్ విద్యార్థులు పరిశోధన చేసి డిగ్రీలు పొందారు. ఉపనిషత్తులపై వందలాది ప్రసంగాలు చేసి ఆచార్య చెన్నప్ప గారు అమెరికా తానా సభలకు, ఉగాది సభలకు, నాట్స్ సమావేశాలకు కూడా వెళ్ళి వచ్చారు. విజయకాంతి పత్రికనే అయిపోయింది. పత్రికలో అనేక సాహిత్య వ్యాసాలు రాస్తూ హిట్ టీవీల నుండికి పైగా సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. వేదాంగ దర్శన తత్వవేత్తగా ప్రసిద్ధి పొందిన ఆచార్య మసన చెన్నప్ప గారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్యంతో పురస్కరించడం అదృష్టం.
తరువాత శ్రీమతి సన్మాన నండూరి గ్రహీత లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. నందూరి లక్ష్మి గారు వేదిక మీదకి రావాలి. శ్రీ లక్ష్మి గారు ఎవరండి పేరేంటి ఆయన పేరు ఇవ్వలేదండి నాకు. ఇదా ఇప్పుడు సన్మాన గ్రహీతలు శ్రీ కృష్ణారావు జి గారు. కృష్ణారావు గారు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబోతున్నారు. శ్రీ జి కృష్ణారావు గారు విశాఖపట్నం జిల్లా సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రముఖ కళాభిమానులు. గత 40 సంవత్సరాలుగా సాహిత్య, సంగీత, నాటక, విద్యా రంగాల్లో విశేష సేవలు అందించారు. సాంస్కృతిక వేదికల్లో అనేక కళాకారులను ప్రోత్సహించి యువతలో తెలుగు సంస్కృతిని వ్యాప్తి చేయడంలో ముందంజలో ఉన్నారు. తెలుగు భాషా కళా వారసత్వం పరిరక్షణలో ఆయన చేసిన కృషిని గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు జీవిత సాఫల్యాన్ని అందిస్తూ ఉన్నారు. వాస్తు ప్రవీణ్యులు ఇక్కడ ఉంది. కృష్ణారావు గారు వాస్తు ప్రవీణ్యులండి. వారికి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవిత సాఫల్యం రావడం ఆనందదాయకం. అభినందనలు. తరువాత నందూరి లక్ష్మి గారు వేదిక మీదకి ఆహ్వానం అండి. మీకు ఎక్కడండి బాబు నండూరు లక్ష్మి గారు? ఇక్కడ మీరు తీసియచ్చు కదా. మైక్ పక్కన పెట్టి మైక్ పక్కన పెట్టండి. నండూరి లక్ష్మి గారు లక్ష్మి గారు రావాలండి వేదిక మీదకి. నండూరి లక్ష్మి గారు లక్ష్మి గారి గురించి నండూరి లక్ష్మి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబోతున్నారు. శ్రీ గోపాలాచార్యులు శ్రీమతి శ్వేతవాసు గారుల కుమార్తెగా, శ్రీ నండూరి రవి గారి సతీమణిగా, విశాఖపట్నంలో సమీపంలో సింహాచలంలో నివసిస్తున్న శ్రీమతి నండూరి లక్ష్మి గారు 1969లో విశాఖపట్నంలో జన్మించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించారు. భక్తి, క్రమశిక్షణ, సాంప్రదాయ, సాంస్కృతిక విలువల పరిరక్షణలో ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు శ్రీమతి నండూరి లక్ష్మి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని 2025న గౌరవపూర్వకంగా ప్రదానం చేస్తున్నారు. వారికి సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నారు. వారికి మరిన్ని అభినందనలు తెలియజేయటానికి వారి బంధుమిత్రులు కూడా విచ్చేశారు. వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. లక్ష్మి గారి బంధుమిత్రులు కూడా వారికి ప్రత్యేకంగా సన్మానం చేస్తున్నారు. మరొకసారి మీరేంటి నండూరి కార్డు గురించి మాట్లాడతాను. నండూరి లక్ష్మి గారండి. నేను రాసినటువంటి శ్రీలలిత సహస్రనామాలు 1000 పాటలని ఆవిడ యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో చాలామంది పెడతారు, కానీ ఆవిడ 1000 పాటలు రోజుకొక్కటి చొప్పున మొత్తం 1000 రోజులు వరుసగా పెట్టారండి. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ అంత పని చేయటం అనేది చాలా గొప్పని అనిపించి నేను మా ప్రణవాధార నేను అలాగే నేను వెంకటాచారి గారు కూడా ఈ సంస్థను నిర్మించి మాలాంటి వాడు నాకు కూడా రికార్డు ఇచ్చారు. 1000 పాటలు రాసినందుకు గాను నాకు కూడా రికార్డు ఇచ్చారు. అలాగే 6 అవర్స్ ప్రోగ్రామ్ చేసిన ఆనందచారి గారు ప్రోగ్రామ్ ఇచ్చారు. అందుకని వారిని నేను అభినందిస్తున్నాను. డాక్టర్ వేలు ఆనందచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గెస్ట్లని ఇప్పుడు మనకి అవార్డు గ్రహీతల్ని సన్మానించుకోవటం పూర్తయింది. ఇప్పుడు మనకి గెస్ట్లుగా వచ్చినటువంటి అతిథులను సన్మానించుకుంటున్నాం. మనకు అతిథులుగా విచ్చేసిన వారు వేలు ఆనందాచారి గారు. డాక్టర్ వేలు ఆనందాచారి గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినందుకు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యారు. వీరిని అతిథిగా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మా చైర్మన్ చింతపట్ల గారు వారిని సత్కరిస్తున్నారు. సత్కారం స్వీకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తరువాత కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు, ఫౌండర్ ఆఫ్ వంశీ ఇంటర్నేషనల్ అండ్ వేగ్నేషన ఫౌండేషన్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సన్మానిస్తోంది.
వంశీ రామరాజు. వంశీ రామరాజు గారికి చిరు సన్మానం. చెప్పేనా? తర్వాత గాండ్ల గణేష్ బాబు గారు, వారు లేరా? చెప్పండి మేడం. తరువాత రజనీ దాసరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రీలాన్స్ చీఫ్ కోఆర్డినేటర్గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి సహకారాన్ని అందిస్తున్నారు. వారి వేదిక మీదకి ఆహ్వానం. తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఆత్మీయ సత్కారం అండి. ఒక్క నిమిషం మేడం. చదవకుండా మేడం అటు మేడం అమ్మ ఆగరా ఒక్క నిమిషం. మమత అండి, మమత కదా. అది రజనీ. శోభ 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 ఇక్కడ రజనీ. ఓకే శోభ 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 మీరు రజనీ మేడం. ఇది అయిపోయాక తర్వాత శ్రీమతి రాధిక మంగిపుడి గారు, వారికి ఆత్మీయ సత్కారం. మేడం వచ్చేసారు. రజనీ. తరువాత శ్రీమతి రజనీ దాసరి గారు, వారికి ఎంతో ఆత్మీయంగా సత్కారం అండి. ఇచ్చేసాయి సార్ వచ్చారు. రాజా శిఖామణి, డాక్టర్ రాజా శిఖామణి గారు. తరువాత ఎస్పీ రిటైర్డ్గా లేదు, ఇక్కడ ఇచ్చారు నాకు. ఇచ్చేసారు. ఏమోనండి, అదే కదా. తరువాత జయ పీసపాటి గారు. ధన్యవాదాలు మేడం. మా కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ముఖ్య అతిథులుగా వచ్చారా ఎస్పీ గారు? రాజా శిఖామణి. నెక్స్ట్ శ్రీమతి జయ పీసపాటి గారు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య నుంచి వచ్చారు. వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తోంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. వారికి ఆత్మీయ సత్కారాన్ని అందించడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ చింతపట్ల సాయిబాబా గారిని వేదిక మీదకి గౌరవాలతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. వారికి ఎంతో చక్కగా ఆత్మీయంగా సత్కారం చేసుకోవడానికి. వారు మన డాక్టర్ చింతపట్ల గారి అన్నయ్య గారండి. వారు అన్నదమ్ములు అంతా కూడా చక్కగా రామలక్ష్మణుల కలిసిమెలిసి ఉంటారు. వారిని చూసి ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటాం అంతా కూడాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. చెప్పలేదండి, వద్దన్నారు. చేసేసారా? అన్నాం కానీ అవ్వలేదు. ముఖ్య అతిథి రాజశిఖామణి గారు. మాకందరికి ఎంతో ఆత్మీయ బంధువు మా దైవజ్ఞ శర్మ గారికి కూడా ఆత్మీయ సత్కారం అండి. నిజంగా వారు మాకందరికి కూడా వెన్నంటి ఉంటారు. మరి వారి ఆశీస్సులు కూడా ప్రతి కార్యక్రమానికి లభిస్తూ ఉంటుంది. తరువాత రజనీ దాసరి గారు, రాజశిఖామణి గారు పిలిచాం. ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజశిఖామణి గారిని మేము ఆత్మీయంగా వారిని సత్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చినటువంటి రాజా గారికి ఆత్మీయ సన్మానం. ఆత్మీయ అతిథులకి సత్కారం జరుగుతున్నప్పుడు కరతాధ్వనులతో సభ మారుమ్రోగిపోవాలి. ఒక్క 10 నిమిషాలు బీపీలు షుగర్లు అన్నీ పోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి.
సత్కారం జరుగుతోంది అంటే ఆనందంగా మనస్ఫూర్తిగా సంతోషంగా చప్పట్లు కొట్టండి. మేము అడుక్కోకూడదు, చప్పట్లు మీరు కొట్టాలి. సత్యనారాయణ గారు. శోభ గారు. తర్వాత శోభారాణి గారు. శోభ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. టీబీఆర్ కోఆర్డినేటర్ ఆవిడని వేదిక మీదకి ఎంతో సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవ సత్కారం ఆవిడికి చేస్తూ ఉన్నారు. శోభ గారికి సన్మానం. తర్వాత శ్రీ డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాలి. ఆయన ఇప్పుడు ఇచ్చిపోయారు. తర్వాత మిస్సెస్ కె ప్రశాంతి లక్ష్మి, అంటే నేనేనండి. లక్ష్మి గారు, మరి వ్యాఖ్యానం ఎవరు చేస్తారు? మీరు వెళ్ళిపోతే ఎలా? ఇంతవరకు వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి అత్యంత సుమధుర మృదు భాషణతో మృదు భాషణతో ఈ కార్యక్రమాన్ని చక్కగా సక్రమంతంగా సుసంపన్నం చేసి చక్కగా నడిపించినటువంటి శ్రీ మధుసూదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తరువాత ఆమెకి ఆశీస్సులు తెలియజేస్తూ ఆయుష్మాన్ భవ మధుసూదన్ గారు. మధుసూదన్ గారికి మా ఆత్మీయ సత్కారం. మేడం గారికి మధుసూదన్ గారు. మధుసూదన్ గారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి చిరు సత్కారం. తరువాత టీవీ అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. టీవీ అశోక్ కుమార్ గారు. నాది లేదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, చేయిపెట్టి ఆశీర్వాదం. తప్పకుండా. ఇక్కడ ఉంటే ఎవరిదో కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత వేముల భాస్కరాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. తర్వాత డాక్టర్ రాయుడు చంద్రకుమార్ గారిని వేదిక మీదకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాము. ఆత్మీయ సత్కారం. రాయుడు ఈవెంట్స్ రాజమహేంద్రవరం అధినేత, అట్లాగే స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్, అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి రాయుడు చంద్రకుమార్ గారికి ఆత్మీయ సత్కారం జరుగుతోంది. వారిని దుశ్శాలువతో సత్కరిస్తున్నారు దైవజ్ఞులు, అతిరథ మహారథులు, అందరూ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, పూజ్యులు, పెద్దలు అందరి చేతుల మీదుగా వారి సమక్షంలో రాయుడు గారికి ఆత్మీయ సత్కారం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహిస్తోంది. చక్కటి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఫౌండర్ వ్యవస్థాపకులు శ్రీ చింతపట్ల వెంకటాచారి గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత వినయ్ బాబు, ఇది నాది. తర్వాత యాక్టర్, అలాగే సింగర్, అలాగే వ్యాఖ్యాత మా వినయ్ బాబుకి సన్మానం అండి. ఈయన తనకిచ్చేయండి వినయ్కి. తర్వాత చెప్పాం కదండి, తను యాక్టర్, అలాగే గాయకుడు, అలాగే వ్యాఖ్యాత. తనకి ఆత్మీయంగా పెద్దవాళ్ళందరి చేతుల మీదుగా సన్మానం. తర్వాత డాక్టర్ టీవీ అశోక్ కుమార్ గారు. అయిపోయిందా? ఎప్పుడు వెళ్ళారు? ఇంకా ఉన్నారా? ప్రోగ్రెస్. నాది ఇది మెమెంటో కూడా లేదండి ఇక్కడ. వినేది లేదు, ఏదో ఒకటి ఇవ్వండి. ఇంకా ఉన్నారండి? ఇంకా ఉన్నారా? నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండండి. ఇంకెవరు చెప్పనా? ఇది వెంకటేశ్వర. తర్వాత మిస్టర్ టాటా వెంకటేశ్వర ప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఆత్మీయ సత్కారం. పెద్దవాళ్ళ చేతుల మీదుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం తీసుకుంటున్నందుకు. మీకు జాగ్రత్త అండి. నా మెమంటో కూడా జాగ్రత్త అండి.
సార్ షాల్ ఉంటే ఒకటి ఉందా? నెక్స్ట్ 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 షాల్ ఉంటే నాగలక్ష్మి గారు నెక్స్ట్ మా వాళ్ళు ఒక షాల్ కప్తారు. కప్తాను కప్పు అందరు అలాగా ఒకసారి మా అక్క అందరూ ఓకే ఇది అయిపోయింది. ఏమండి అయిపోయాయా? అయిపోయింది అయ్యో మన ఒక 2 నిమిషాలు అందరూ ఆశీల్ని కావాల్సిందిగా కోరుతున్నామండి. సింగర్ మహాలక్ష్మి గారు ఒక్కసారి మహాలక్ష్మి గారు ఎస్ జానకి అవార్డు గ్రహీత, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి. అట్లే కాకుండా సింధు భైరవి రాగంలో ఒకే రాగంలో 100 పాటలు, ఒక రాగంలో ఉన్నటువంటి 100 పాటలు ఎంచుకొని నిర్విరామంగా ఒక్కసారి కిరతాళ ధ్వనులతో ఆమెకి ఆశీస్సులు అందిస్తారని మరీ కోరుతున్నాం. అఖండ యశస్వి భవ, ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అని మా సోదరిమణి మహాలక్ష్మి గారికి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున ఆశీస్సులు అందజేస్తున్నాము. తర్వాత టైం అయిపోతుందండి. అందరికీ మరొకసారి అభివాదాలు. ఒక 10 నిమిషాల్లో మనం సభ ముగించుకుందాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని వెతికి పట్టి వారి యొక్క ప్రతిభను వివిధ రంగాలలో పట్టం కట్టేటటువంటి బృహత్ కార్యాన్ని భుజాల మీద వేసుకొని 14 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు దాని వెనుక కర్తాకర్మ క్రియగా పనిచేసేటటువంటి చింతపట్ల వెంకటాచారి గారికి, అలాగే వారికి సహకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అలాగే వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ ఈ వేదిక మీద కొంతమంది కోఆర్డినేటర్స్కు కూడా సత్కరించడం జరిగింది. అలాగే కొన్ని రంగాల నుంచి 14 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా వారిని గౌరవించుకోవడం జరిగింది. ఇది తెలుగువారి ప్రతిభకు జరిగినటువంటి ఒక గౌరవం కనుక మరందరూ కూడా ఒక్కసారి మనందరి విజయంగా దీన్ని భావిస్తూ ముందు తరాల వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా కొనసాగించే దిశగా మనం కృషి చేస్తూ మన పిల్లలకు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన అతిథులందరూ కూడా ఇప్పుడు వారి యొక్క అభినందన సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా